మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నిరుద్యోగులకు శుభవార్త. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం 10వ తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా ఉద్యోగాలు విడుదల కానున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో వేల సంఖ్యలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి ప్రకటన జారీకి రంగం సిద్ధమైంది. ఇక ఈ సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ రావాల్సి ఉండగా సార్వత్రిక ఎన్నికల క్రమంలో ఈ నోటిఫికేషన్ ప్రక్రియ ఆలస్యం కానుంది. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం జనవరిలో తపాలా శాఖలో 40,000 ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇక ఈ ఏడాది నోటిఫికేషన్ ప్రకటన వెలువడాల్సి ఉంది. 10వ తరగతిలో సాధించిన మార్కులతో ఈ కొలువులు చేపడతారు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 వరకు ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు గరిష్ట వయస్సులో సడలింపు వర్తిస్తుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్, బీపీఎం, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్, ఏబీపీఎం, డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. సొంత గ్రామంలోనే ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. గ్రామీణ పోస్టల్ శాఖలో కేవలం 4 గంటలు మాత్రమే పని ఉంటుంది. తెలుగు భాష, సైకిల్ తొక్కడం వచ్చినట్లయితే ఈ జీడీఎస్ పోస్టల్ నోటిఫికేషన్కి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి ₹10,000 నుంచి రూ.12,000 సాలరీ తీసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు 4 గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకుగాను ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం, గేబీపీఎం, డాక్ సేవకులకు ప్రోత్సాహం అందిస్తారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.